హాయ్ గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు ఎంఎస్ టెక్ తెలుగు. Lenovo మనకి రీసెంట్లీ 1 month బ్యాక్ అయితే 2 బ్యాండ్స్ అయితే రిలీజ్ చేసింది, 2 ఫిట్నెస్ బ్యాండ్స్. సో మనకు అందులో ఇది ఒకటి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు కార్డియో అయితే లాంచ్ చేశారు. సెకండ్ వన్ వచ్చేసి స్పెక్ట్రా ఇది. సో మనకు స్పెక్ట్రా వచ్చేసి కలర్ డిస్ప్లే వస్తుంది. 2 బ్యాండ్స్ చూడడానికి అయితే సిమిలర్గా ఉంటాయి. బాక్స్ పైన మనకు బ్యాక్ సైడ్ టాప్లో కలర్ స్క్రీన్ అండ్ ఇన్ఫర్మేషన్ నోటిఫైర్, ఆల్ డే యాక్టివిటీ అండ్ స్లీప్ మానిటరింగ్ అండ్ హార్ట్ రేట్ మానిటర్ అని ఇచ్చాడు. సో ఇది నార్మల్గా అన్ని ఫిట్నెస్ బ్రాండ్ లాగే వర్క్ చేస్తుంది. అండ్ ఇక్కడ డిస్ప్లే మోడల్ చూసుకుంటే మనకి 0.96 TFT డిస్ప్లే అయితే వస్తుంది. ఇందులో అనేది మనకి వాటర్ ప్రూఫ్తో కూడా వస్తుంది. వాటర్ ప్రూఫ్ లెవెల్ వచ్చేసి మనకి IP68 వరకు అయితే ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇది మనం 1 time చార్జ్ చేస్తే 7 to 8 days వరకు అయితే వర్క్ చేస్తుందని ఇచ్చాడు. అండ్ ఇది ఆండ్రాయిడ్కి iOSకి అయితే సపోర్ట్ చేస్తుందని ఇచ్చాడు. సో ఇక లేట్ చేయకుండా బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. Lenovo నుంచి ప్రీవియస్గా లాంచ్ అయిన స్మార్ట్ బ్యాండ్ బాక్స్ వచ్చేసి కొద్దిగా పెద్దగా ఉండేవి, బట్ ఇది చాలా చిన్నగా ఉంది. అండ్ బ్యాక్ సైడ్ స్పెసిఫికేషన్స్లో మనకి USB డైరెక్ట్ అని ఇచ్చాడు. సో మన కేబుల్ అయితే వచ్చిండకపోవచ్చు. సో బాక్స్ అయితే ఇలా ఓపెన్ చేయగానే మనకు ఫిట్నెస్ బ్రాండ్ అయితే ఉంది. సో తర్వాత మనకు మాన్యువల్ పేపర్స్ అయితే ఇచ్చాడు. ఇంకంతే, బాక్స్లో అయితే ఏమి ఉండవు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి వాచ్ ఒకసారి చూద్దాము. సో వాచ్ పైన మనకి ఇలా కవర్ అయితే ఇచ్చారు. సో దీన్ని రిమూవ్ చేద్దాం. మనకి USB డైరెక్ట్ అని ఇచ్చాడు కాబట్టి మనకి ఇందులో కేబుల్ అయితే రాదు. కేబుల్ లేకుండా మనం స్ట్రాప్ తీసేసి డైరెక్ట్గా చార్జ్ చేయొచ్చు. సో కవర్ అయితే తీసేసాను. సో ఇది మన కెపాసిటీ బటన్, ఆఫ్కి ఆన్కి అన్నిటికీ మనం దీంతోనే ఆపరేట్ చేసుకోవాలి. మనకు వాచ్ అయితే ఆన్ అవ్వట్లేదు, ఛార్జ్ లేనట్లుంది. ఛార్జ్ పెట్టి అయితే చూద్దాము అసలు వర్కింగ్లో ఉందా లేక బ్యాటరీ ఏమో డెడ్ అయిపోయిందేమో. అండ్ నేను ఈ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకొని 20 days పైన అయిపోయింది. సో టైం లేక అన్బాక్స్ చేయడానికి పక్కన పడేసాను. సో మనకి ఇలా వస్తే బ్యాటరీ బ్యాకప్ అయితే సరిగ్గా రాకపోవచ్చు. సో మనం ఇక్కడ ఇలా ఇక్కడైతే మనం ఛార్జ్ చేయాలి. ఇటు సైడ్ స్ట్రాప్ కూడా వస్తుంది అనుకుంటాను, తీసేస్తాను. సో ఇటు సైడ్ అయితే వచ్చేసింది. మనకి ట్రాకర్ అయితే సపరేట్గా వచ్చేసింది. ఇది డైరెక్ట్గా ఛార్జ్ చేయాలి. మన ట్రావెల్ అడాప్టర్ కానీ లేదా పవర్ బ్యాంక్ అయినా పెట్టుకోవచ్చు. సో పవర్ బ్యాంక్ అయితే ఛార్జ్ పెడుతున్నాను. సో ఆన్ అయితే అవుతుంది. సో కాస్త ఛార్జ్ ఎక్కాక తర్వాత చూద్దాం. గ్యాస్ ఛార్జ్ అయితే అయింది, ఫుల్ అయింది మనకు బ్యాటరీ అయితే. ఈ బ్యాండ్ ఆన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. స్టార్టింగ్లో మనకు బ్యాటరీ, అలాగే టైం, అలాగే మనం ఎన్ని స్టెప్స్ వేసింది చూపిస్తుంది, డేట్, అలాగే డే కూడా చూపిస్తుంది. అండ్ మన ఇంటర్ఫేస్ కూడా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే మన ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇది ఇంకో మోడలు, ఇది అనలాగ్ మోడలు. ఇది అనలాగ్లోనే రౌండ్ షేప్ అయితే ఉంది. సో ఇలా కొన్ని ఇంటర్ఫేస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత మనకు స్పోర్ట్స్ మోడ్ ఇచ్చాడు. ఈ మోడ్ అయితే మనకి సర్టెన్ టైంలో రన్ చేస్తున్నప్పుడు కానీ లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు అయితే మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఇది టైం అయితే పడుతుంది, మనం ఎంత రన్ చేస్తుందో టైం క్యాలిక్యులేట్ చేస్తుంది. అలాగే మన డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. మన క్యాలరీస్ ఎన్ని బర్న్ అయినా కూడా చూపిస్తుంది. అలాగే దీన్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే మనం ఆ టాస్క్ అయితే ఫినిష్ అవుతుంది. తర్వాత మనకి స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. డైలీ మనం ఎంత స్టెప్స్ నడిచేది అయితే చూపిస్తుంది. తర్వాత ఆప్షన్ మనకి BPM ఉంది. ఇది హార్ట్ రేట్ని అయితే మెజర్ చేస్తుంది. సో దీన్ని మనం ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే బ్యాక్ సైడ్ అయితే సో ఈ సెన్సార్ త్రూ మనకు వర్క్ అవుతుంది. తర్వాత ఆప్షన్ వచ్చేసి మనకి ఇన్ఫో అని ఉంది. ఈ ఇన్ఫోని హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనం బ్యాక్ వెళ్ళడానికి, తర్వాత వైబ్రేషన్ అయితే డిజేబుల్ చేసుకోవచ్చు. తర్వాత అలాగే మనం వాచ్ని స్విచ్ ఆఫ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు దీనిలో. టోటల్గా ఈ బ్యాండ్ ఇంటర్ఫేస్ అని ఇందులో వచ్చే ఆప్షన్స్ అయితే ఇంతే. ఒకసారి మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాము. సో ఇది కనెక్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొబైల్ అయితే ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. Lenovo Healthy అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అవి అలో చేశాక మనం ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి ఫస్ట్. సో రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ ఫేస్బుక్తో కానీ, ట్విట్టర్తో కానీ లేదా విడ్చెట్తో కానీ లాగిన్ అయితే అవ్వచ్చు. బట్ మనకి ఇక్కడ ఫేస్బుక్తో లాగిన్ అవుతుంటే అవ్వట్లేదు. ఫేస్బుక్ అయితే మనకి ఈ మధ్య ఇష్యూస్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ అన్ని యాప్స్కి పర్మిషన్ అయితే తీసేసింది. సో మన ఫేస్బుక్ అయితే లాగిన్ చేస్తుంటే లాగిన్ అవ్వట్లేదు. సో నేను ట్విట్టర్తో అయితే లాగిన్ అవుతున్నాను. రిజిస్టర్ లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, హైట్, వెయిట్ అన్ని ఎంటర్ చేయాలి.
అలాగే ఇక్కడ వెయిట్ టార్గెట్ అండ్ మూమెంట్ టార్గెట్ అయితే మనం సెట్ చేసుకోవాలి. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసి మనం డన్ క్లిక్ చేయగానే పర్మిషన్ అయితే అడుగుతుంది బ్లూటూత్ ఆన్ అవ్వడానికి. సో పర్మిషన్ ఇవ్వగానే మన బ్లూటూత్ అయితే ఆన్ అవుతుంది. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి బైండింగ్ బ్యాండ్ అని క్లిక్ చేయగానే మన బ్యాండ్లో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. సో బ్యాండ్లో ఓకే చేయగానే మనకు బ్యాండ్ అయితే పేర్ అయిపోతుంది. వన్స్ పేర్ అయిన తర్వాత బ్యాండ్ని మొబైల్ నుండి ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ సింక్ అయితే అవుతుంది. మనకు వాచ్లో ఉన్న డేటా మొత్తం మనకి మొబైల్లోకి అయితే సింక్ అవుతుంది. సో ఒకసారి బ్యాండ్ అయితే వేసుకొని చూద్దాం ఎలా వర్క్ చేస్తుందో హార్ట్ రేట్ సెన్సార్. ఇన్ కేస్ మనం బ్లూటూత్ అయితే ఆఫ్ చేస్తే పేర్ అయితే పోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి 82 అయితే వచ్చింది. అండ్ ఆండ్రాయిడ్ ఫోన్సే కాకుండా iOSలో కూడా అంతే. మనకి యాప్ స్టోర్కి వెళ్ళి Lenovo Health అనే యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మనం పేర్ చేయాలి. అండ్ ఈ బ్యాండ్ అయితే మనకు ఒకసారి చార్జ్ చేస్తే 7 to 8 days వరకు అయితే వర్క్ అవుతుంది అని ఇచ్చారు. 7 to 8 days అయితే యూజ్ చేసి ఎలా వర్క్ చేస్తుందో ఫుల్ రివ్యూ అయితే చేస్తాను. అలాగే నాతో స్మార్ట్ఫోన్ t.brand కూడా ఉంది. ఇది కూడా అన్బాక్స్ అయితే చేసి రెండిట్లోనూ మనకి ఏది కరెక్ట్గా యాక్యురేట్గా పనిచేస్తుందో ఫుల్ రివ్యూ వీడియోలో అయితే కంపేర్ చేసి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.